హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరింటాకు ప్యాక్ అనేది ట్రై చేయబోతున్నాను. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. దానికోసమే నేను గిన్నెలు తీసుకొని వెళ్తున్నాను. ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట. ఇక్కడ హోల్డ్ చేయాలని చూస్తుంటే ఇక్కడ మంచిగా బ్యాలెన్స్ అయింది ప్లాంట్ దగ్గర. మా దగ్గర 2 గోరింటాకులు ఉన్నాయండి. నాటు గోరింటాకు నేను చూపిస్తున్నది. మా మమ్మీ తీస్తున్నది వచ్చేసి ఇంకొక గోరింటాకు. బీమ్ మొత్తం నా గిన్నెలో ఉండాలి అంటున్నాను. మా మమ్మీనే పనిచేస్తుంది, నేను కొద్దిగా పని చేయాలి కదా నా కోసం వచ్చి అనేసి నేను కలెక్ట్ చేసుకుంటున్నాను గోరింటాకు. మా మమ్మీ ఇలాగే ఆడుకుంటూ ఉంటావా, ఇంట్లో పని లేదా, జరుగు పక్క, నేనే మొత్తం కలెక్ట్ చేసేస్తాను అనేసి మొత్తం కలెక్ట్ చేసేస్తుంది. ఈ క్రెడిట్స్ అంతా మా మమ్మీకే ఇవ్వాలండి. ఇంకా ఎంత కావాలి అంటే ఇంకొద్దిగా కావాలి అని చెప్పాను. అందుకోసమే మా మమ్మీ ఇంకొన్ని కలెక్ట్ చేసి ఇచ్చింది. మొత్తానికైతే కలెక్ట్ చేసింది అయిపోయింది. మా గార్డెన్లో బ్యూటిఫుల్ రోజ్ అనమాట ఇది. సరే, మందార పూలుతో పాటు ఆకుల్ని కూడా కలెక్ట్ చేద్దామనేసి మీకు చూపిస్తున్నాను. ఆకులు అయితే నేను తీసుకుంటున్నానండి. మేమైతే 7 o'clock కలిగి వెళ్ళామండి గార్డెనింగ్ దగ్గరికి. అందుకే ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేది అంత బ్లూమింగ్గా బ్యూటిఫుల్గా ఉండింది. లేకపోతే ఆ ఎండకి వాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఇదైతే నా ట్రైపాడ్ పట్టులో మా బ్యాక్ యార్డ్లో. దానికోసం నేను పడిన పాటలు మీకు తర్వాత చూపిస్తాను. మొత్తానికైతే నేను కలెక్ట్ చేసుకునేసానండి. ఇంటికైతే వచ్చేసాను. సరే అనేసి పెట్టేశాను. ఏమైంది అంటున్నారా? చూడండి, నేను ఆ ప్లాంట్ దగ్గర హోల్డ్ చేద్దామని స్పూన్ అలా పెట్టే లోపల పడిపోయిందనమాట. నేను చిన్న జారే తీసుకున్నానండి. ఎందుకంటే కొద్దిగా వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఎంత కావాలి అనేసి. నేను పెరుగుకు బదులు మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి చాలా మంచిదండి. మీరు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఒక మంత్లీ అయినా మీరు హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేస్తూ ఉండండి. నేనైతే పేస్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకునేస్తున్నాను గిన్నెలో. అయితే మా సిస్టరే అప్లై చేసిందండి. నాకు తను అప్లై చేసుకున్నాము. వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఇప్పుడు కూడా అంటుంది, వీడియో ఆన్ చేసావంటే నేను అప్లై చేయను అంటుంది. పెట్టవే తల్లి, నేను ఆఫ్ చేసేస్తాను అంటుంది. ఇది 3rd టైం అండి నేను గోరింటాకు మాస్క్ పెట్టుకోవడం. ఫస్ట్ టైం నేనే పెట్టుకున్నాను కానీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తనను అడిగాను, మంచిగా పెట్టానా అని అడుగుతోంది. మంచిగానే పెట్టావులే అంటున్నాను. బాగా అంటుందండి. ఇది సాయంకాలం నేను పెట్టుకున్నానండి. నెక్స్ట్ డే లాగ్ అనమాట. నేనైతే వాష్ చేసుకోలేదండి. నెక్స్ట్ డేనే నేను 10 o'clockకి వాష్ చేసుకున్నాను. మీరైతే అలా చేయకండి. ఎందుకంటే నేను ఆ రోజు క్లైమేట్ అనేది చాలా చల్లగాను వర్షం కూడా పడిందండి. అందుకే నేను వాష్ చేసుకోలేదు, కోల్డ్ అవుతుందేమో అనేసి. ఇక్కడైతే నేను మైక్రో ఫ్యాబ్రిక్ టవల్నే యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే చిక్కు నాకు ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాగే నేను వైట్ టవల్నే యూజ్ చేస్తున్నాను. మీరైతే అలా చేయకండి. నేను 3rd టైం వాష్ చేసుకున్నాను, అందుకే నేను ఆ టవల్ని యూజ్ చేస్తున్నాను. మార్నింగే నేను వాష్ చేసుకున్న తర్వాత నేను బాత్ చేసుకున్నాను అనమాట. అందుకోసమే నేను వైట్ టవల్ని యూజ్ చేయడం జరిగింది. నేను తర్వాత సన్కి వెళ్ళాను. మా మమ్మీ అరుస్తుంది, ఇంట్లోనే ఎందుకు ఆరబెట్టుకుంటున్నావు, సన్ దగ్గరికి వెళ్ళి తొందరగా ఆరిపోతుంది అంటుంది. అందుకే నేను పైకి వెళ్ళి టెర్రస్ పైన చిక్కు అంతా తీసుకుంటూ ఆరబెట్టుకుంటున్నానండి. ఇది మా క్లైంబింగ్ రోజ్ అనమాట. చూస్తున్నా ఫస్ట్ టైం రోసెస్ అనేది వికసించేది మీకు కూడా చూపిద్దామనేసి. దాంతోపాటు గోరింటాకులో కొద్దిగా పౌడర్ అనేది మన హెయిర్కి అలాగే అప్లై అయి ఉంటుందండి. దాన్ని అంతా మంచిగా రాల్పించుకోవాలి. దానికోసమే నేను మొత్తం రాల్పించుకొని నెక్స్ట్ డే వాష్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ముందు రోజు గోరింటాకుని అలాగే వాటర్తో వాష్ చేసుకొని తర్వాత రోజు మనం షాంపూతో వాష్ చేసుకోవాలన్నాయి. ఉంటానండి, బాయ్.